హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో మనము ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ పిఓ లేదా ఎస్బీఐ క్లర్క్స్, ఐబీపీఎస్ క్లర్క్స్ బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో మనము ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. సో ఇచ్చిన పారాగ్రాఫ్ ఆధారంగా మనము డేటాని సార్ట్అవుట్ చేసి దీనికి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా మెయిన్స్ ఎగ్జామ్లో, బ్యాంకింగ్ మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి రిలేటెడ్గా 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్, సమ్ టైమ్స్ 5 క్వశ్చన్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ముందుగా డేటాని మనం అర్థం చేసుకుని ఆ డేటా ఆధారంగా మనం ఇక్కడ కన్సాలిడేట్ చేసుకుంటే ఈజీగా మనం క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఒక డేటాని ఎలా అర్థం చేసుకోవాలి, ఇచ్చిన సెంటెన్స్లోంచి మనకు కావాల్సినటువంటి డేటాని ఎలా గ్రాప్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ఫస్ట్ మనకైతే సెంటెన్స్ ఒకసారి చదువుదాం. మనము పారాగ్రాఫ్ 6 స్టూడెంట్స్, సో 6 మంది స్టూడెంట్స్, ఇషాంత్, జయ, కమల, లత, మాల అండ్ నెహా. సో ఈ 6 మంది అటెండెడ్ an essay writing class in the same week from Monday to Saturday. సో మండే నుంచి సాటర్డే వరకు ఈ 6 మంది కూడా రోజుకొకళ్ళు చెప్పిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అటెండ్ అయ్యారు. ఈచ్ స్టూడెంట్ wrote a different number of letters. సో ఒక్కొక్క స్టూడెంట్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి చేంజ్ అయినాయి. సో ఇన్ దీస్ సెషన్స్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని చెప్పేశాడు. అంటే ఇక్కడ ఇషాంత్ ఇచ్చాడు కదా, ఇషాంత్ మండే, జయ ట్యూస్డే, కమల వెడ్నెస్డే, అలా లేదనమాట. సో ఆర్డర్లో వాళ్ళు ఉండలేదు, డిఫరెంట్ ఆర్డర్లో ఉంది. సో ఈ డేటా ద్వారా మనము ఇప్పటి వరకు అయితే మనం ఏం ఫిల్ చేయలేదు. ఇక్కడ ఈ టేబుల్ మనం ఏం ఫిల్ చేయలేము. సో 2 స్టూడెంట్స్ వర్ ప్రజెంట్ బిట్వీన్ కమల అండ్ ద వన్ హూ wrote 60 letters. 600 లెటర్స్ ఎవరైతే ఒకరు రాశారో ఆమెకి లేదా అతనికి, కమలాకి మధ్య ఎవరు ఉంటారు? 2 స్టూడెంట్స్ ఉంటారంట. సో కమలాకి 600 వర్డ్స్ రాసిన ఆమెకి మధ్యలో 2 స్టూడెంట్స్ ఉంటారు. అదొక క్లూ మనకి. ద వన్ హూ wrote మోస్ట్ లెటర్స్ అటెండెడ్ ద సెషన్ ఆఫ్టర్ థర్స్డే బట్ నాట్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్. సో థర్స్డే తర్వాత అటెండ్ అయ్యారంట ఎక్కువ లెటర్స్, అంటే హైయెస్ట్ లెటర్స్ రాసిన వాళ్ళు ఫ్రైడే అటెండ్ అయ్యారు. ఎవరనేది తెలీదు. హైయెస్ట్ లెటర్స్ రాసిన వాళ్ళు ఫ్రైడే అటెండ్ అయ్యారు. ఎందుకంటే థర్స్డే అని ఇచ్చాడు, బట్ నాట్ ఆన్ లాస్ట్ డే అంటే సాటర్డే కాదు, కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఫ్రైడే అటెండ్ అయి ఉంటారు. నెక్స్ట్, మోర్ దాన్ 3 స్టూడెంట్స్ వర్ ప్రజెంట్ బిట్వీన్ ఇషాంత్ అండ్ లత. ఇషాంత్కి లతకి మధ్య 3 కంటే ఎక్కువ అంటే 4 ఉండుంటారు. 4 ఉంటారంటే మనకు ఉన్నవి 6 రోజులే కదా. 6 రోజులంటే మొదటి రోజున ఇషాంత్, ఆఖరి రోజున లత, లేకపోతే లత మొదటి రోజు, ఇషాంత్ ఆఖరి రోజు, ఏదైనా పాసిబులే. మన ఇషాంత్, లత ఈ రకంగా తీసుకుంటున్నాం. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా మనకి ముగ్గురు కంటే ఎక్కువ స్టూడెంట్స్ అంటే 4 స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ హూ అటెండెడ్ 2 days బిఫోర్ లత డిడ్ నాట్ రైట్ ద మోస్ట్ లెటర్స్. లత కంటే 2 రోజుల ముందు అంటే ఇక్కడ ఉన్న అతను డిడ్ నాట్ రైట్ ద మోస్ట్ లెటర్స్, ఎక్కువ లెటర్స్ రాయలేదు మనకి. ఇషాంత్ wrote 30 letters మోర్ దెన్ మాల. సో మాల కంటే ఇషాంత్ ఏం చేశాడు? 30 letters ఎక్కువ రాశాడు. సో 30 + మాల అని రాస్తున్నాను నేను. హూ wrote 2/3 of నేహా. సో మాల ఏం చేస్తుందంటే 2/3 of నేహా అంట. ఇక్కడ చూడండి, మాల ఈజ్ ఈక్వల్ టు 2/3 of నేహా. ఇది మనకు అవసరమైతే మనం యూజ్ చేద్దాం ఈ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మాల wrote 80 letters లెస్ దాన్ లత. అంటే లత అని ఏం రాసుకోవచ్చు మనము? 80 + మాల అని రాసుకోవచ్చు, అంతే కదా. మాల లత కంటే 80 అక్షరాలు తక్కువ రాసిందంట. సో కాబట్టి లత ఏమవుతుంది? 80 + మాల అవుతుంది. నెక్స్ట్, ద వన్ హూ wrote లీస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ వాజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇషాంత్.
ఇషాంత్ తర్వాత. సో మనం అనుకున్నదే కరెక్ట్ అయింది. ఇషాంత్ తర్వాత వస్తోంది అంటే ఇక్కడ లీస్ట్ లెటర్స్ రాసిన అమ్మాయి ఉంది. లీస్ట్ లెటర్స్. సో ఇషాంత్ తర్వాత వస్తుంది అంటే ట్యూస్డే రాశారనమాట లీస్ట్ లెటర్స్ రాసిన వాళ్ళు. యాజ్ మెనీ స్టూడెంట్స్ అటెండెడ్ ఆఫ్టర్ జయ వాజ్ సేమ్ యాజ్ బిఫోర్ మాల. సో మాల కంటే ముందు ఎంతమంది అటెండ్ అయ్యారో, సో జయ ఇక్కడ ఏమన్నాడు, యాజ్ మెనీ స్టూడెంట్స్ అటెండెడ్ ఆఫ్టర్ జయ. జయ తర్వాత ఎంతమంది అటెండ్ అయ్యారో మాల కంటే ముందు అంతమంది అటెండ్ అయ్యారు. ఇక్కడ 6 మందే ఉన్నారు కాబట్టి 3 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఎవరిని ఫిల్ చేసుకోవచ్చు, వెడ్నెస్డే జయ ఫిల్ చేస్తే జయ తర్వాత ముగ్గురు రాశారు. థర్స్డే మాల నేమ్ ఫిల్ చేస్తే మాల కంటే ముందు ముగ్గురు స్టూడెంట్స్ రాయడం జరిగింది. సరిపోయింది కదా అక్కడ ఇచ్చిన డేటా. మాల అటెండెడ్ బిఫోర్ నేహ. సో మాల కంటే ముందు తర్వాత ఎవరు వచ్చారు, నేహ వచ్చింది. అంటే మాల తర్వాత నేహ ఎగ్జామ్ రాసింది. నేహానే హైయెస్ట్ లెటర్స్. మనకి ఇక్కడ హైయెస్ట్ లెటర్స్ ఎంత ఇచ్చాడు, 600 లెటర్స్ అని ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా నేహ 600 లెటర్స్ రాసి ఉంటుంది. నేహ 600 లెటర్స్ రాసి ఉంటుంది. సో ఆల్రెడీ మనకి మాల లెటర్స్ 2/3 ఇంటూ 600 అని తెలిసిపోయింది కదా. సో ఇంటూ 2 రాసుకుంటే ఎంత అవుతుంది, 400. అంటే మాల ఎన్ని లెటర్స్ రాసింది, 400 లెటర్స్ రాసింది. ఎప్పుడైతే మాల 400 లెటర్స్ రాస్తుందో ఇషాంత్ 430 రాస్తాడు, లత 480 లెటర్స్ రాస్తుంది. ఇంక ఇందులో లీస్ట్ పాసిబుల్ ఒకే ఒక పేరు మిగిలింది కదా, కమల. సో కమల చాలా తక్కువ లెటర్స్ రాసి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఏం రాశారనేది ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఇందులో ఇచ్చిన డేటా ప్రకారం రాద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ నేహ అండ్ లత ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ కమల. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 120. సో ఇక్కడ మనం 120 వేద్దాం. సో కమల రాసినటువంటి లెటర్స్ ఎంత అంటే 120. దీస్ ఆర్ ద లీస్ట్ లెటర్స్, తక్కువ లెటర్స్ రాసిన వాళ్ళు. మాలా అండ్ కమల వర్ నాట్ అటెండింగ్ కాన్సిక్యూటివ్లీ. సో మాలా కమల రాలేదు, అందుకని ఇక్కడ జయ వచ్చింది మధ్యలో. సో ఓకే. లత డిడ్ నాట్ అటెండ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. డిడ్ నాట్ అటెండ్, అది కూడా మనం ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం ఇషాంత్, సో అవసరం లేదు. జయ wrote 90 more letters than కమల. సో ఈమె 120 రాస్తే ఈమె 90 రాసిందంట. అంటే కమల ప్లస్ 90, కమల ప్లస్ 90, కమల 120 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 210 అయిపోతుంది. ఇషాంత్ డిడ్ నాట్ రైట్ 600 లెటర్స్. ఆల్రెడీ 30 ప్లస్ మాల అన్నాడు కాబట్టి 600 లెటర్స్ రావు, కాబట్టి నేహానే 600 లెటర్స్. సో ఇది మనకి మనం డేటా కన్సాలిడేట్ చేసిన తర్వాత ఇషాంత్ 430 లెటర్స్ రాశాడు మండే, కమల ట్యూస్డే 120 లెటర్స్ రాసింది, జయ వెడ్నెస్డే 210 లెటర్స్ రాసింది, మాల థర్స్డే 400 లెటర్స్, నేహ ఫ్రైడే 600 లెటర్స్, లత సాటర్డే 480 లెటర్స్ అయితే రాయడం అయితే జరిగింది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో. సో రిలేటెడ్ టు దిస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. హౌ మెనీ లెటర్స్ ఆర్ రిటర్న్ బై జయ. జయ ఎన్ని లెటర్స్ రిటర్న్ చేసింది అని అడుగుతున్నాడు. జయ ఇక్కడ ఉంది, వెడ్నెస్డే 210 అమ్మ. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ రోట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ లెటర్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ లెటర్స్ నేహ 600 లెటర్స్ రాసింది కదా. సో 600 లెటర్స్ రాసింది. ఇక్కడ కమల ఏమో 120 లెటర్స్ రాసింది, ఇషాంత్ 430, లత 480. సో కాబట్టి అందరికంటే హైయెస్ట్ ఎవరు అంటే నేహ. సో నేహ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ అరేంజ్మెంట్. ఇషాంత్ రోట్ థర్డ్ హైయెస్ట్ లెటర్స్, అంతే కదండి. 600 తర్వాత 480 తర్వాత 430 ఉంది, అది కరెక్టే కదా. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్, ఇది థర్డ్ హైయెస్ట్, ఇంకా వేరే హైయెస్ట్ లేదు మనకి అక్కడ. సో కాబట్టి ఇషాంత్ రోట్ అనేది ఏ కరెక్ట్ అమ్మ. తర్వాత కమల డిడ్ నాట్ రైట్ లీస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్, అది తప్పు కదా, కమలే రాసింది తక్కువ లెటర్స్. మాలా రోట్ 400 లెటర్స్, సో ఇది కూడా కరెక్టే. ఏ అండ్ బి, ఏ అండ్ సి అడుగుతున్నాడు. సో బోత్ ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టూడెంట్ రోట్ 2 స్టూడెంట్స్ బిఫోర్ జయ. 2 స్టూడెంట్స్ బిఫోర్ జయ. సో జయ కంటే ముందు 2 రోజుల ముందు అనుకోండి. సో జయ ఎక్కడ, ఇక్కడ ఉంది జయ. జయ కంటే ఒక రోజు ముందంటే ఇదిగో ఇషాంత్. సో ఇషాంత్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెటర్స్ విచ్ ఈస్ రిటర్న్ బై లత అండ్ కమల? లత అండ్ కమల. లత మనకి 480 లెటర్స్ రాసింది. కమల ఎన్ని చెప్పుకున్నాం? 120 లెటర్స్ రాసింది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. దట్ ఈస్ 360. 360 ఈజ్ ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఈ వీడియోలో మనం రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోస్లో మనము మరిన్ని టాపిక్స్తో కలుద్దాము. థ్యాంక్ యూ.